నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలో గల అమరజీవి విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాతలతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దళితులకు దేవాలయ ప్రవేశం కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అని కొనియాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని సత్యాగ్రహం చేసి పాటుపడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు. అలాంటి మహానుభావుడిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లిపల్లి సురేష్, సిబిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. కింద బాబు బాబు కొంచెం పొట్టి శ్రీరాములు గారి 124వ జన్మదినోత్సవానికి ఈరోజు మరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు, వారి హక్కులను కాపాడటం కోసం, కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మత్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి. వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం. వారు జీవితంలో కష్టాలు అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం, వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ, వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం, సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని, సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హరిజనులకి ఆలయ ప్రవేశం కోసము ఎంతగానో కృషి చేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. అంతేకాకుండా మరి మన యొక్క రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణత్యాగానికి కూడా మరి వెనకాడలేని నేను ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానివ్వండి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక త్యాగంతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని కూడా మనము ప్రజలకు అందించినప్పుడు మాత్రమే అలాంటి వారిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాం. గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి, రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు. మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా మూమెంట్లో, అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాలు, వీటన్నిటిలో చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయారు. ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కారకుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు
మన రాష్ట్రం కోసము మన మంచితనాని కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాల్లో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని మరి దేశానికి రాష్ట్రానికి ఎలాంటి సేవలు చేశారనేది మనందరికీ తెలుసు. ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆ రోజు తెలుగు వారందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఎవరు పట్టించుకోకపోయినా కూడా వారు ఆ రోజు ముందుకొచ్చి దాదాపు 58 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్ష చేసి వారు అమరజీవిగా మారి ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం కోసం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. దాంతోపాటు ఆనాడు గాంధీ గారు తీసుకొచ్చినటువంటి హరిజనోద్ధరణటువంటి కార్యక్రమాల్లో కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చాలా యాక్టివ్గా పాల్గొంటూ సామాజిక ఉద్ధరణకు కూడా వారు పార్టిసిపేట్ చేశారు. సో అలాంటి అమరజీవిని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆందోళన భయం వీడి నేనే విజేతను అనే విశ్వాసంతో పరీక్షలు రాయాలని 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అత్యధిక మార్కులు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్న వారిని అభినందించారు. కార్యక్రమంలో డిఈఓ ఏ కిరణ్ కుమార్, ఎంఈఓ కిషోర్ బాబు, డీసీఈబీ కార్యదర్శి ఎం శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారని, ఆయన చేసిన విమర్శల గురించి తాను మాట్లాడనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయ విషయాలపై మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారి ఇరువురు మాట్లాడుకుంటారని, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలని తానేమీ మాట్లాడనని చెప్పారు. ఫిర్యాదులు ప్రభుత్వానికి వస్తే వాటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఆ కోణంలోనే రాష్ట్రంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు తప్ప తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. మా పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ విద్వేషాలకు పోమని స్పష్టం చేశారని, అదేవిధంగా నడుస్తున్నామని ఆయన అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు. వారి పార్టీల విషయం వారు స్వేచ్ఛగా వాళ్ళ సభలో చెప్పుకున్నారు. అదేంటంటే వాళ్ళది అంతర్గత విషయాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీద దృష్టి సాధిస్తారు. తెలుగుదేశం పార్టీని మాకు 42 సంవత్సరాల పార్టీ చరిత్ర, ఎప్పుడూ కూడా కార్యకర్తల అండగా ఉన్న పార్టీ, కార్యకర్తల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలకు చేసినది కూడా మా పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు లోకేష్ బాబు గారు, మనకి సీనియర్ నాయకులు మా పార్టీలో సూచనగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి. ఈ పార్టీ అంతర్గతంగా విషయాలు మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయనన్నారు. ఎవరి మీదైనా ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు దాన్ని విచారణ చేసి దోషులను చేస్తున్నా కానీ ఈ విచారణలో కానీ అరెస్టుల్లో కానీ ప్రభుత్వ జోక్యం లేదు. ప్రభుత్వ అధినేతల ఆ జోక్యం కూడా ఏమాత్రం లేదండి. ఎవరైనా ఫిర్యాదు ఉన్నవాడు విచారణ చేసి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటారు. జగన్ను విమర్శించే అర్హత బాలినేనికి ఉందా అని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బాలినేనిపై తీవ్ర విమర్శలు చేశారు. జడ్పీటీసీలు దుంప రమణమ్మ, వేమ శ్రీనివాసరావు, అరుణ, రత్నరాజు, నాగిరెడ్డి, జాన్పాల్ వైసీపీకి అండగానే ఉంటామని అన్నారు. జడ్పీటీసీలు వైసీపీని వేడరని, జడ్పీ చైర్పర్సన్కు అండగా ఉంటామని అన్నారు. సమావేశంలో నగర పార్టీ కార్యదర్శి కఠారి శంకర్, మన్నం శ్రీధర్, చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది. జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈ ఒంగోలులో నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు. నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను. ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లి మీద మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు
2004లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి, అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది. అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి, బూచేపల్లిని ఓడించాలి. ఆయన ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. బూచేపల్లి వెంకాయమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే, ఖచ్చితంగా అవుతాడు. ఈ ఏడాది నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. చివరి నిమిషం వరకు కూడా విద్యార్థులందరూ కూడా 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రెగ్యులరు, అలాగే ఏపీఓఎస్ఎస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారు ఆధ్వర్యంలో మరి చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్ మేడం గారు అందరికీ కూడా మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది. అదే చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఎగ్జామినేషన్స్ జరగడానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ లేదా బుక్లెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏపీ ఓపెన్ స్కూల్స్కి సంబంధించి 6, అలాగే రెగ్యులర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ రెగ్యులర్కి సంబంధించి మొత్తం 618 పాఠశాలల నుంచి విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. మొత్తం విద్యార్థులు 29,602 మంది విద్యార్థులు 10th క్లాస్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి సెంటర్స్ రెగ్యులర్ 183. ఈ 183 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి టైం అనేది 9:30 నుంచి 12:45 వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ విధంగా 17వ తారీఖు నుంచి మరి 31వ తారీఖు లేదా 1వ తారీఖు వరకు జరుగుతాయి. అలాగే ఏపీఓఎస్ఎస్ సంబంధించి మనకి 28 సెంటర్స్ ఉన్నాయి. ఈ 28 సెంటర్స్లో కూడా 1564 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6గా ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అలాగే 21 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టింగ్ స్క్వాడ్స్ కానీ, చీఫ్స్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మరి ఎగ్జామినేషన్ ఎటువంటి అడ్వర్స్ న్యూస్ రాకుండా, మరి ఎటువంటి అవకతవకలు జరగకుండా మరి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. బెంచెస్ ఏర్పాటు చేశాము, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము, టాయిలెట్స్, బాత్రూమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము. అన్ని ఫెసిలిటీస్ నిన్న వెబెక్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఎంఈఓస్తో, అలాగే చీఫ్స్తో, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో. ఆర్జేడీ గారు కూడా మాట్లాడారు, అలాగే సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడారు సార్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశాం. అది జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రి. శనివారం రాత్రి 10:30 ఒక కారు ఈ ఆసుపత్రిలోకి వచ్చింది.
కారు దిగిన ఒక మహిళ నేరుగా క్యాజువాలిటీ వార్డులోకి వెళ్లారు. చికిత్స పొందడానికి కాదు, అక్కడ ఉన్న వారికి చికిత్స అందుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లిన ఆ మహిళను చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. కారణం, వచ్చింది సాధారణ మహిళ కాదు, జిల్లా కలెక్టర్. అవును, ఒంగోలు జీజీహెచ్లో వైద్య సేవలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా ఈ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీతో పాటు గైనిక్ వార్డు, రేడియాలజీ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. క్యాజువాలిటీ వార్డులో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఆ సమయంలో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చిన వారికి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు తదితర వివరాలను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెట్టేలా జాప్యం చేస్తే సహించబోనని హెచ్చరించారు. సుమారు 11 గంటల 45 నిమిషాల వరకు ఆసుపత్రిలో గడిపిన కలెక్టర్ పారిశుధ్య నిర్వహణ, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యులను, సిబ్బందిని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 8న మార్కాపూర్లో పర్యటించారు. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రధాన ధ్యేయంగా శక్తి యాప్తో పాటు శక్తి టీములను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో 3, కనిగిరి, దర్శి, మార్కాపురం పోలీస్ సబ్ డివిజన్లో ఒక్కొక్క బృందాన్ని సిద్ధం చేశారు. మొత్తం 6 బృందాల సేవలను ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఎస్పీ ఏఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. కొంచెం ముందుకెళ్ళండి సార్. ఓకే సార్. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీసీఐ కెవి రాఘవేంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ యు సుధాకర్ రావు, ఒంగోలు 1వ పట్టణ తాలూకా సిఐలు వై నాగరాజు, కె అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శక్తి టీమ్స్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం స్త్రీల అలాగే పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన మార్కాపూర్లో జరిగినటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక శక్తి యాప్ని మనకు ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా శక్తి టీమ్స్ కూడా ఒక భాగం. దాంట్లో ఎక్కడైనటువంటి పట్టణంలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి స్త్రీల పట్ల అలాగే వాళ్ళ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయటం, కాలేజెస్ దగ్గర కానివ్వండి 10 మంది ఒక 100 మెంబర్స్ ఉమెన్ ఎక్కడైతే ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటారో అక్కడ ఎటువంటి హరాస్మెంట్కి కానివ్వండి, యూటీజింగ్ లోన్ కాకుండా ముందుగానే మా టీమ్స్ వెళ్ళడం, అక్కడ ఐడెంటిఫై చేసుకోవడం, అటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం. అలాగే ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఈ శక్తి యాప్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈ శక్తి యాప్ ద్వారా వాళ్ళు లైవ్లో మనకు పంపించవచ్చు. ఆ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ దాదాపు 13 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళు గాంజా అమ్మడం కానీ, ఉమెన్ మీద ఎటువంటి ఇష్యూస్ చేస్తున్నా, గొడవలు చేస్తున్నా, లేదా ట్రాఫికింగ్ ఇష్యూస్ కానివ్వండి, చిన్నపిల్లల్ని వెట్టి చాకరీ చేస్తున్నా, లేదంటే బాలకార్మిక వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ఆ యాప్ ద్వారా వాళ్ళు మనకు తెలియజేయచ్చు. డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి. అలాగే మేము శక్తి టీం ఉంది, అలాగే పోలీసు ఉంది, స్త్రీల కోసం, పిల్లల కోసం, మహిళల కోసం ముఖ్యంగా అన్నటువంటి ఒక భావంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధంగా మన జిల్లాలో 6 శక్తి టీంలని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు టౌన్లో 3 ఉంటాయి. ఒక్కో టీంలో 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళకి సరిపోయే విధంగా, ప్రజల్ని ఉమెన్కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళ యొక్క టీం పనిచేస్తుంది. సో నవ్ వీఆర్ లాంచింగ్ ద శక్తి
teams in Ongole. Thank you. లేదండి కంట్రోల్ ఫ్రీ నెంబర్ దీంట్లో నియరెస్ట్ పోలీస్ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోని కూడా మనం ఒక 10 seconds ఏ ప్లేస్లో ఉన్నాము SOS కాల్స్ ఉంటుంది, దాంట్లో 10 seconds అది రికార్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఆ యాప్ ఓపెన్ చేసి ఆ SOSని, అలాగే దీంట్లో అన్ని నెంబర్లు ఉన్నాయి, 112 ఉంది, 100, ఏదైనా తెలియనప్పుడు కూడా యాప్ ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఉమెన్కి 181, అలాగే చిల్డ్రన్ 1098, అలాగే ఇలాంటి ఎమర్జెన్సీ నంబర్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికంటూ సపరేట్ నెంబర్లో 112 ఇస్ ద నంబర్ మనకు. ఓకే. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ నగరాధ్యక్షుడు కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా మన అందరం జడ్పీటీసీలు అందరం కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరం పూలదండేసి మనము నివాళులర్పించుకోవడం జరిగింది. ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదేవిధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి చెక్కులను ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 18 మంది లబ్ధిదారులకు 27,19,000 రూపాయల విలువైన చెక్కులు అందించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే హలో సార్, బొల్లినేని సుహాసిని. పవన్ కళ్యాణ్ కంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద నటుడని దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని రాజీనామా చేయడంతో పీడ విరగనైనట్టుగా వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి గురించి, మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేళ్ళకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్తో, కార్యకర్తల సపోర్ట్తో, రాజశేఖర్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడనే. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు కొట్టేశారు, మీ కుటుంబ డబ్బులని. నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడు దోషం చేయాల.
ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ దించేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం, పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు, ఎవరు పార్టీలు మారేవాళ్ళు లేరు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవసరం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను, మినిస్టర్ అవుతాను అని చెప్పేసి కలబుల మాటలు చెప్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయితే తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చపల్లి శ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం. చీమకుర్తిలో స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 1985-86వ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ ఎం సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండలు విపరీతంగా ఉండటం వల్ల ప్రజలు దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి, జి వెంకట్రావు, జాగర్లమూడి శ్రీనివాసరావు, 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తు భారతం తరగతి గదుల్లోనే యువత రూపంలో రూపుదిద్దుకుంటుందని, యువతను ప్రోత్సహిస్తే వారు సమున్నత లక్ష్యాల సాధనకు తప్పక కృషి చేస్తారని, విజయ శిఖరాలను అధిరోహిస్తారని సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటైన కళాశాల వార్షికోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల పాలకవర్గ సభ్యులు డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, ట్రెజరర్ ఓరుగంటి నరసింహశాస్త్రి మాట్లాడుతూ, 7 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన సిఎస్ఆర్ శర్మ కళాశాలలో చదివిన ఎంతోమంది తర్వాత కాలంలో పలు రంగాల్లో రాణించి తామేమిటో రుజువు చేసుకున్నారని పేర్కొన్నారు. శర్మ కళాశాల విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొని బహుమతులను సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. విజేతలను జ్ఞాపికలతో, మెడల్స్తో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాట ప్రదర్శన అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దిగ్విజయ్, మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తిలో జరుగు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సోమవారం నుంచి 5 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు సిఐ ఎం సుబ్బారావు తెలిపారు. పరీక్షల సందర్భంగా జిరాక్స్ సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని అన్నారు. మూసివేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ చీమకుర్తి మండల పరిధిలో మొత్తం కూడా మనకు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి రేపటి స్టార్ట్ అవుతున్నాయి. మనకు 5 సెంటర్లు ఉన్నాయి. 5 సెంటర్లో కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. దీనికి సంబంధించి అందరికీ కూడా మనకు ఓవరాల్గా డిస్టిక్ మీదనే మనకు 144 సెక్షన్ వచ్చింది. అదేవిధంగా చీమకుర్తిలో కూడా అది అమలవుతుంది. 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఈ 10th క్లాస్ పరిధి సంబంధించి మనకు చుట్టుపక్కల ఈ ఎగ్జామినేషన్ సెంటర్లలో జెరాక్స్ సెంటర్లు కానీ, లేదంటే నెట్ పాయింట్లు కానీ, లేదా గ్యాదరింగ్ అవ్వడం కానీ ఎక్కడ కూడా ఉండకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ కూడా కాపీయింగ్ లేకుండా నీట్గా ఎగ్జామ్ జరగాలి. దాని తగ్గట్టు మేము కూడా బందోబస్తు అరేంజ్ చేసుకుంటున్నాము. దాని తగ్గట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా స్పాట్లు తిరుగుతుంటాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా పిల్లలు బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. గాంధీ పార్క్ పతంజలి పవర్ యోగా సభ్యుల సహకారంతో సిమెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగిందని యోగా ట్రైనర్ గోపాల్ రెడ్డి తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఎన్నో రుగ్మతల ద్వారా బాధపడుతున్న వారు యోగాలో శిక్షణ పొంది ఆనందంగా జీవిస్తున్నారని యోగా విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మురళి, రావూరి వెంకటేశ్వరరావు, జిటి నాయుడు, తాత ప్రసాద్, యోగా మిత్ర బృందం పాల్గొన్నారు. మన కోసం చేసుకోవాలి. చూడండి, మనం
మిగతా వాళ్ళు కూడా ప్లాట్ఫారం కూడా ఎంత మనం చక్కగా సముద్ర స్థానానికి వెళ్ళినప్పుడు 5:30కి వెళ్తాం, మళ్ళీ 10-11 కల్లా మళ్ళీ వచ్చేస్తాం. అంటే మిగతా వాళ్ళందరూ పనులు ఏ ఇబ్బంది లేకుండా అలా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం, అందరం ఆరోగ్యంగా అందరూ ఇదిగా ఉంటాం. ధన్యవాదాలు. ఎందుకు రితం వచ్చింది. శుభోదయం అండి అందరికీ, ఒంగోలు ప్రజలందరికీ శుభోదయము. ముందుగా మనము 2010 నుంచి యోగా మనము గాంధీ పార్కు, గాంధీ రోడ్డు, దామచర్లగూడెంలో మనం 3 క్లాసులు నిర్వహిస్తున్నాము. కానీ గాంధీ పార్కులో వర్షం పడినప్పుడు ఈ ప్లాట్ఫారం మీద కొంచెం నీళ్లు నిలబడతాయి, అంటే యూనిఫామ్గా ఉండదన్నమాట. అందుకని మేము మొన్న లాస్ట్ వీకు ఇక్కడ కమిషనర్ గారి సహకారంతో మేము ఇక్కడ ఫ్లోరింగ్ చేయించుకున్నాము, మా యోగా అందరూ సహకారంతో. అందుకని ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాము. ఎంతమందో ఈ యోగా క్లాస్కి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు. నాకు యోగాకి వచ్చా చాలా బాగుంది. నాకు కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఉన్నా కానీ చాలా రోజులు వాయిదా పడ్డాయి. నా పేరు దేశ కృష్ణారావు అండి. నాకు 67 ఇయర్స్ అండి. 1 ఇయర్ బిఫోర్ ముందు ఒక కంట్రోల్ నొప్పులు వచ్చినాయండి. శ్రీరామ్ హాస్పిటల్ పైన 90 టాబ్లెట్లు రాశాడు. యోగా క్లాస్ పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 17/3/2025 సోమవారం సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:25. డి న్యూస్లో నేటి మాట. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్లు బ్రతకాలనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అది ఎంత పెద్దదో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.